మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ ను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నేతలు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ ను మంత్రిని చేస్తున్నారనే అక్కసుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. రాజస్థాన్ లో 20 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా సురేంద్రపాల్ను మంత్రిని చేశారని గుర్తు చేశారు. పోటీలో ఉన్న సురేంద్రపాల్ను మంత్రిని ఎలా చేశారని ప్రశ్నించారు. గొప్ప క్రీడాకారుడికి తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం వస్తూ ఉంటే దీని అనైతికమైనటువంటి వ్యవహారంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని కేబినెట్కు తీసుకోవడం ద్వారా మైనార్టీలకు సంక్షేమాన్ని, మైనార్టీలకు అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఇటీవల కాలంలో రాజస్థాన్లో శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ కేబినెట్లో మంత్రిగా చేశారు. మంత్రి వివేక్ అభివృద్ధికి కేర్ ఆఫ్ చిరునామా అన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మంత్రి వివేక్ దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ను పట్టించుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బృందావన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. जैसा पब्लिक चाहे वैसा करने का सरकार कांग्रेस सरकार है. गए हैदराबाद में जगह नहीं है, कैसा बनाते, फिर सोच के उसको रिलैक्सेशन कर दिए और 5 लाख रुपए हर एक घर को हम जो करंट सरकार से दे रहे उसका मुनाफा वो घर का मालिक ले रहा है. मैं घर घर जाके पूछ के आया, हमारे मिनिस्टर साहब को, विवेक साहब को बोल रहा हूँ, हम सेपरेट मीटर रखेंगे. जितने किराएदार हैं उनको सेपरेट करंट मीटर रख के उसका फायदा किराएदार को होने का सरकार हम करेंगे. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జిగా మంత్రి వివేక్ నియమించిన తరువాత నియోజకవర్గం చాలా త్వరగా డెవలప్ అవుతోందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ లో 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. చాలా ఏళ్ల నుంచి షేక్పేట్ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. कोई चीज नहीं बदलना तो यहाँ के आवाम का जो सोच है वो नहीं बदला. हो सकता है थोड़ी देर के लिए पॉलिटिकल आइडियोलॉजी के लिए थोड़ा आसपास इधर उधर होगा, लेकिन मुझे पूरा यकीन है आने वाले चुनाव में हमारे यहाँ के उम्मीदवार एक नौजवान साथी नवीन यादव को आप लोग पूरे मजबूती से वोट देके शेखपेट से लीड दिलाते करके मैं मानता हूँ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎంపీ కడియం కావ్య. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే డ్రోన్ల సాయంతో వరదల్లో ఉన్న వారికి ఆహారం, మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు కడియం కావ్య.